నమస్కారం మిత్రులారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనన మరణాల నమోదు నిబంధనలు 2025 ద్వారా కీలక మార్పులు చేసింది. 17 ఫిబ్రవరి 2026 నుండి ఇవి అమల్లోకి వచ్చాయి. ఇవి పాత నిబంధనలు 1999ను పూర్తిగా భర్తీ చేశాయి. ఇప్పుడు కొత్త నిబంధనల్లో చోటు చేసుకున్న ముఖ్యమైన మార్పులు తెలుసుకుందాం. జనన నమోదు ఫారంలో తల్లిదండ్రుల పేర్లతో పాటు వారి ఆధార్ కార్డు వివరాల నమోదు తప్పనిసరి. తద్వారా గుర్తింపు నిర్ధారణ సులభతరం అవుతుంది. జననం లేదా మరణం జరిగిన 21 రోజుల్లోపు నమోదు చేయించడం తప్పనిసరి. 30 రోజుల తర్వాత కానీ 1 సంవత్సరం లోపు కానీ సమాచారం ఇచ్చిన జనన లేదా మరణాన్ని జిల్లా రిజిస్ట్రార్ లేదా గణాంక అధికారి లిఖితపూర్వక అనుమతితో ₹250 రుసుము చెల్లించి ఫారం నంబర్ 14లో స్వయం ధృవీకరణ పత్రం సమర్పించి నమోదు చేయించవచ్చు. 1 సంవత్సరం దాటిన జనన మరణ సమాచారాన్ని జిల్లా మెజిస్ట్రేట్ లేదా ఆర్డీఓ స్థాయి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఉత్తర్వుతో ₹500 ఆలస్య రుసుము చెల్లించి నమోదు చేయించుకోవచ్చు. జనన నమోదులో పిల్లల పేర్లు 12 నెలల్లోపు ఉచితంగా చేయించుకోవచ్చు. 12 నెలల తర్వాత మరియు 15 సంవత్సరాల లోపు పేరు నమోదు చేయిస్తే ₹250 ఆలస్య రుసుము చెల్లించాలి. జనన సర్టిఫికెట్ ఫారం 5, మరణ సర్టిఫికెట్ ఫారం 6 ద్వారా ఇవ్వబడతాయి. సంఘటన జరిగిన 30 రోజుల్లోపు కుటుంబ సభ్యులు స్థానిక జనన మరణ రిజిస్ట్రార్ కార్యాలయం నుండి ధృవీకరణ పత్రాన్ని పొందవచ్చు. జనన మరణ నమోదు వివరాల్లో తప్పులు ఏమైనా ఉంటే సవరణ చేసుకునే వెసులుబాటు ఉంది. ముఖ్యంగా జనన మరణ ధృవీకరణ పత్రాలు అవసరమయ్యే సందర్భాలు: పిల్లల స్కూల్ అడ్మిషన్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, వారసత్వ హక్కులు వంటి అవసరాలకు ఈ పత్రాలు చాలా ముఖ్యమైనవి. గుర్తుంచుకోండి, జననం లేదా మరణం జరిగిన వెంటనే నమోదు చేయించడం చాలా అవసరం. ఈ సమాచారం ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.